స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. బడ్జెట్ సమావేశాలని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఎంత అసభ్యంగా ఉందంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా జరిగిందేమో. సాధారణంగా ఎన్నికలు ఏ ఏడాది అయితే జరుగుతాయో ఆ ఏడాది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళటానికి. మరి ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ నెలలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత అప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టారు. ఇది ఆనవాయితీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా జూన్ నెలలో ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత ఫుల్ బడ్జెట్ 2 లక్షల కోట్లతో పెట్టడం జరిగింది. అది ఆనవాయితీ ఎప్పుడు. కానీ విచిత్రమైనటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ అన్నది ఫుల్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 4 నెలలకు పెట్టారు. అంటే సెప్టెంబర్ అక్టోబర్తో పూర్తవుతుంది. ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టారు. అంటే ఇప్పుడు ఫుల్ బడ్జెట్ ఈ నెలలో పెడితే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, అంటే మార్చిలో మళ్ళీ బడ్జెట్ వస్తుంది. మళ్ళీ బడ్జెట్ పెట్టుకోవాలి, మళ్ళీ బడ్జెట్ సమావేశాలు పెట్టుకోవాలి. బడ్జెట్ సమావేశాలు పూర్తవుతున్నాయి, మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. చరిత్రలో ఎక్కడా లేదు. ఈ ప్రభుత్వం బడ్జెట్ కూడా పెట్టుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో ఉంది అనడానికి ఇదే నిదర్శనం. బడ్జెట్ సమావేశాలు ఎందుకు పెట్టలేదు? అసలు ఫుల్ బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోయారు? చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రానికి అప్పు 15 లక్షల కోట్లు అని చెప్పాడు. మరికొద్ది రోజుల తర్వాత 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పాడు. ఆ తర్వాత సాక్షాత్ గవర్నర్ గారి ప్రసంగంలో గవర్నర్ గారి చేత అబద్ధం ఆడించాడు. 10 లక్షల కోట్లు అన్నాడు. కానీ నిజానికి నిన్న బడ్జెట్ బుక్లో చంద్రబాబు నాయుడు సాక్షాత్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్లో చూస్తే 6,42,000 కోట్లు. స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.